లైవ్ చూద్దాం. ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాసేపట్లోనే మినిమం ఒక 5 నిమిషాల్లోనే రేవంత్ రెడ్డి బయటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన బెయిల్ పేపర్లు అన్నిటి కూడా సమర్పించడం జరిగింది. లీగల్ చెర్లపల్లి జైలు నుంచి అందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా వాళ్ళు ఒకటే వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ పెద్ద సంఖ్యలోనే బ్రేక్ లాయర్ చేరుకున్నాడు. చెర్లపల్లి జైలు నుంచి బెయిల్పై టీడీపీ నేత రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ గత నెల రోజులుగా జైల్లో ఉన్నారు. అయితే నిన్ననే షరతులతో కూడిన బెయిల్ లభించడంతో ఈ రోజు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. భారీగా అభిమానులు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని అతనికి స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం మనం ఆ లైవ్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అక్కడి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు.
రాధాకృష్ణ జైలు దగ్గర పరిస్థితి ఏంటి? భారీగా కార్యకర్తలు తరలివచ్చారు కదా, అక్కడ పరిస్థితి చెప్పండి. ఓవర్ టు యూ. వరప్రసాద్, చెర్లపల్లి జైలు నుండి కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో పాటు మరొక ఇద్దరు, సెబాస్టియన్ అలాగే ఉదయ్ కుమార్, మొత్తం ముగ్గురు విడుదల కావడం జరిగింది. జైలు నుండి బయటికి రావడానికి కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలతో నడుచుకుంటూ గేట్ వద్దకు రావడం జరిగింది. మరొక వైపు అతనికి స్వాగతం పలికేందుకు భారీ స్థాయిలో కూడా కార్యకర్తలు వచ్చారు. అతనితో పాటు అంటే అతని నియోజకవర్గం ఒకటి నుండే కాదు, హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుండి భారీ స్థాయిలో కూడా కార్యకర్తలు చేరుకున్నారు. అతను గేట్ వరకు నడుచుకుంటూ వచ్చిన వెంటనే కార్యకర్తలు ఒక్కసారిగా జైలు గేటు నెట్టుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అతన్ని నడుచుకుంటూ తీసుకురావాలా లేకపోతే జీప్ లో అంటే ఓపెన్ టాప్ జీప్ లో ఎక్కించి ర్యాలీగా తీసుకెళ్లాలన్న దానిపై ప్రస్తుతం ఇక్కడ నాయకులు చర్చిస్తున్నారు. అతన్ని ఓపెన్ టాప్ జీప్ పైకి ఎక్కించి ర్యాలీగా తీసుకెళ్లేందుకు ప్రస్తుతం మాత్రం అనుమతి లేదు. పోలీసులు మాత్రం అందుకు ర్యాలీకి సంబంధించి మాత్రం అనుమతి ఇవ్వలేదు. కానీ కార్యకర్తలు మాత్రం ర్యాలీగా తీసుకెళ్లేందుకే ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. మరొక వైపు బాణాసంచ కాల్పులు, జెండాలతోటి అతనికి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నిన్న రిలీజ్ అవుతారని అనుకున్నప్పటికీ ఇవాళకి రిలీజ్ కావడంతో నిన్నటి కంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఇవాళ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. చెర్లపల్లి జైలుకు టీడీపీ నాయకులతో పాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా జైలు లోపల నుండి అతనికి విడుదలైన వెంటనే అతనికి స్వాగతం పలుకుతూ నడుచుకుంటూ తీసుకొని రావడం జరిగింది. మరొక వైపు కార్యకర్తలు భారీగా చేరుకున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బెయిల్ ఆర్డర్స్ జైలు వద్దకు చేరుకున్న వెంటనే జైలు గేట్ వరకు కూడా కార్యకర్తలను రానియకుండా అంటే ఎలాంటి తోపులాట కానీ లేకపోతే తొక్కిసలాట కానీ జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. లోక్ పార్టీలను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయినా కానీ కార్యకర్తలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రధాన గేట్ నుండి నడుచుకుంటూ వస్తున్నారో ఆ క్రమంలో ఒక్కసారిగా జైలు సంబంధించిన గేటును తోసుకొని కార్యకర్తలు ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం జైలు వద్ద రేవంత్ రెడ్డికి అతనికి సంబంధించిన మహిళా కార్యకర్తలతో పాటు ఇటు మిగతా నాయకులు కూడా స్వాగతం పలుకుతున్నారు. మహిళా కార్యకర్తలు అతనికి తీసి మరీ స్వాగతం పలుకుతున్న పరిస్థితి కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి నేరుగా ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళి అక్కడ పూలమాల వేసిన తర్వాత ట్యాంక్ బండ్ పై ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి అక్కడ నాయకులను కలిసిన తర్వాత తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతను నియోజకవర్గం దాటి రావద్దు కాబట్టి కొడంగల్లోనే ఉండే పరిస్థితి కూడా ఉంది. కొడంగల్లోనే ఉండి మిగతా నాయకులు ఎవరైనా సరే అక్కడికే వచ్చి అతన్ని కలిసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అతన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్లేందుకు భారీ స్థాయిలో వచ్చిన కార్యకర్తలకు నచ్చజెప్పి బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు కార్యకర్తలు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా నడుచుకుంటూ రావడం వల్ల రేవంత్ రెడ్డి నడుచుకుంటూ రావడం వల్ల ఒక్కసారిగా తోపులాట జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఒక సందర్భంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపు చేసేందుకు ప్రయత్నించిన పరిస్థితి కూడా ఉంది. ఇక మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ప్రస్తుతం అతనికి స్వాగతం పలుకుతూ ఇక్కడి నుండి నేరుగా ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు కాన్వాయ్, భారీ కాన్వాయ్ కూడా రేవంత్ రెడ్డి ర్యాలీలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాల నుండి ఇటు స్థానికంగా ఉన్న నాయకులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా బయట కాన్వాయ్ని కూడా సిద్ధం